అట్లాగే ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి 28 నెలలకు గాను 56,000 రూపాయలు బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం. అట్లాగే మరి దివ్యాంగులైన మా తమ్ముళ్ళు వారికి కూడా 26-27 నెలలకు గాను 54-56,000 రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాదు ఈరోజు. ఏఐ వస్తుందట, వైట్ కాలర్ జాబ్స్ పోతాయట, ఈయన బ్లూ కాలర్ జాబ్స్ ఇస్తాడంట. అంటే ఏమంటుండంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న వాళ్ళందరూ ప్లంబర్లు కావాలి, మెకానికల్ కావాలి, నేను పెట్టే ఐటీఐలో చదువుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈయన తెలివితేటలు, ఈయనకు ఐఐటికి IIITకి తేడా తెలియని సన్నాసి ముఖ్యమంత్రి ఈయనంట బ్లూ కాలర్ జాబ్లు సృష్టిస్తాడంట. అట్లాగే ఇంకా విచిత్రమైన మాటలు, కేరళ ఎన్నికల కోసం ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు డబ్బులు. అందుకే ఈ గొంతు బారేసుకోవడాలు, కాంగ్రెస్ పార్టీ సెషన్లు రాగానే మూసీ మీద పడి మేము అడిగాం, డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, లేదు. పోని పైసలన్న మంజూరైనాయా, ఏడీబీ ఒప్పుకున్నదా, లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 150,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. ఇవాళ హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టినవా ఈ 2.5 సంవత్సరాల్లో? ఒక్క ఇల్లు ఎక్కడన్నా ఒక్క ఇటుక పెట్టినవా? కానీ ఎన్ని ఇల్లు గులగొట్టినావు నువ్వు వచ్చిన తర్వాత?